రామాపురం అనే గ్రామంలో అప్పారావు, విజయలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు విజయ్. ఒక్కడే కొడుకు అవడంతో వాడిని చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు. విజయలక్ష్మి, ఏం చేస్తున్నావు? వంట అయ్యిందా? ఓ, వంట ఎప్పుడో అయిపోయిందండి. మీ కొడుకు కోసమే ఎదురు చూస్తున్నాను. వాడెక్కడికి వెళ్ళాడు? ఈరోజు ఆదివారం కదా, ఆఫీస్ కూడా లేదు. ఎవరో స్నేహితుల్ని కలవడానికి అంటూ వెళ్ళాడండి. అవునా? సరే, వాడిని మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచినా వాడు మాత్రం చాలా ప్రయోజకుడయ్యాడు. మరి పెంచిందెవరు? ఈ విజయలక్ష్మి కదా. అవునవును, నువ్వు పెంచావు కాబట్టి నీ పోలికలు రాలేదు. మీ బుద్ధులు కూడా రాకుండా చూసుకున్నానులేండి. సరే, వాడికి ఉద్యోగం వచ్చేసింది, మనకు సొంతిల్లు కూడా ఉంది. ఇంక వాడికి పెళ్లిడు కూడా వస్తుంది. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. వాడింకా చిన్నపిల్లాడండి. వాడికి అప్పుడే పెళ్ళేంటి? అవునా? మరి చిన్నపిల్లవాడికి ఉద్యోగం ఎలాగిచ్చారమ్మా ఆఫీసులో? ఆఫీస్ కోసం బయట కోసం నాకెందుకండి? ఇంట్లో నాకు వాడెప్పుడు చిన్నపిల్లవాడే. అదే అంటున్నా, వాడికి పెళ్లి చేస్తే నీ చేతిలో అలాంటి చిన్నపిల్లాడు వస్తాడు. నువ్వు వాడితో కాలక్షేపం చెయ్యొచ్చు. అయినా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే వాడికి ఎలాంటి అమ్మాయి వస్తుందో, వాడిని అంత జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో నాకు భయమేస్తుందండి. నేను మన పెళ్ళప్పుడు ఇంతే భయపడ్డానులే. ఇప్పుడు నేను పడటం లేదు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? నేను మిమ్మల్ని బాగా చూసుకోలేదా? చూసుకోకుండానే ఇన్నాళ్లు నాతో కాపురం చేశారా? నేను అంతే భయపడ్డాను, అలానే అంతే సుఖపడ్డాను కదా. అలానే నీలాంటి పిల్లని చూసి వాడికి పెళ్లి చేద్దాం. ఏమంటావ్? మీరు నేను ఏమనుకుంటున్నాం అన్నది కాదు, ముందు వాడి అభిప్రాయం తెలుసుకోండి. సరే, ఇదిగో మాటల్లోనే వచ్చేశాడు విజయ్. ఏంటి నాన్న, నా కోసమే మాట్లాడుకుంటున్నారా ఏంటి? అవునరా నాన్న, నీకు పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను. కానీ మీ అమ్మేమో నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనే అంటుంది. నేను కూడా ఇంకా ఆ విషయం కోసమే మాట్లాడదాం అనుకుంటున్నాను నాన్న. చెప్పురా నాన్న, నువ్వైనా. నాకప్పుడే పెళ్ళొద్దు అని. అలా కాదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి కూడా నేను పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. అవునా? మరి ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు దాచావురా? చూసావా విజయలక్ష్మి, నువ్వు ఇంకా వీడిని చిన్నపిల్లాడో అనుకుంటున్నావు. వీడి ఏకంగా ప్రేమ పెళ్లి అంటున్నాడు. ఇప్పటికైనా నీకు అర్థమైందా నీ కొడుకు ఎంత పెద్దవాడయ్యాడని? వింటున్నానండి, వింటున్నాను. వీడెప్పుడింత పెద్దవాడయ్యాడా అని ఆలోచిస్తున్నాను. అమ్మా, నేనెంత పెద్దవాడినైనా నీకెప్పుడు పసిపిల్లవాడినే. అలా కాదు నాన్న, అమ్మాయి పేరు తులసి, మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుంది. వాళ్ళది మంచి కుటుంబం. మరి ఆస్తిపాస్తులు? వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉంది నాన్న, అంతకు మించి ఇంకా ఆస్తులేమీ లేవు. డబ్బుదేముందులేనన్నా, ఇద్దరూ కష్టపడి మీరే సంపాదించుకుందురు. అమ్మాయి నీకు నచ్చింది అంటున్నావు, మంచి కుటుంబం అంటున్నావు. ఇంతకు మించి ఏం కావాలి చెప్పు? మరి నలుగురిలో నా పరువేం కావాలి? నీ కొడుక్కి ఎంత కట్నం ఇచ్చారంటే నేనేం చెప్పుకోవాలి? అమ్మా, అమ్మాయి చాలా మంచిది, ముఖ్యంగా నాకు బాగా నచ్చింది. నీకు తగ్గ కోడలు. ఒప్పుకో అమ్మా, డబ్బుదేముంది? ఒప్పుకో విజయలక్ష్మి, డబ్బుదేముంది? రేపొద్దున్న నీ కోడలు తెచ్చిన జీతం కూడా నీ చేతికే ఇస్తుంది. మీరిద్దరూ ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్పి నా నోరు కట్టేస్తారు. మీరు నచ్చినట్లుగా చేసుకోండి. విజయ్, మీ అమ్మ అలానే అంటుంది, కానీ నువ్వు ఆ అమ్మాయి వివరాలు నాకు ఇవ్వు. నేను వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి ఖాయం చేసుకుని వస్తా. సరేనన్నా. అలా విజయ్ తులసిల ప్రేమ వివాహం జరుగుతుంది. అత్తయ్య, మావయ్య, ఈ కాఫీ తీసుకోండి. అప్పుడే నీకు ఈ పనులన్నీ ఎందుకమ్మా? పైగా నువ్వు ఈ రోజు నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. నువ్వు వెళ్లి రెడీ అవ్వు, నీ అత్తయ్య ఉంది కదా. ఇంకా నేనీ పనులన్నీ ఎందుకు చేస్తానండి? కోడలొచ్చింది కదా, ఆఫీస్కి వెళ్లి తను ఏమంత పెద్ద ఉద్యోగం చేస్తుందని? మన కొడుకు కన్నా తక్కువేగా వస్తుంది. ఇంట్లో కొంచెం పనులు చేయనివ్వండి. అయ్యో మావయ్య, నాకు ఈ పనులన్నీ అలవాటే. నేను పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్లేదాన్ని. ఇది కూడా నా ఇల్లే కదా. తులసి, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. 10 నిమిషాలండి, రెడీ అయిపోతాను.
అలా విజయ్ తులసిలు కలిసి ఆఫీస్కి వెళ్లి తిరిగి ఇంటికి కలిసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తులసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండేది. కాని అత్త విజయలక్ష్మికి తులసి కట్నం తేలేదని చెప్పి ఎప్పుడు మంట. చాలా బాగా వండావమ్మా వంట. ఈ రోజు ఒక ముద్ద ఎక్కువే తిన్నాననుకో. అవును నాన్న, తను చాలా బాగా వండుతుంది. నేను పెళ్లి కాకముందు తను తెచ్చిన క్యారేజీ తినేవాడిని ఆఫీస్లో రోజు. మరి నేను రోజు అంత ఉదయాన్నే లేచి వండితే ఏం చేసేవాడివిరా? నువ్వు తన బాక్స్ తింటే. అయ్యో అత్తయ్య, మీ వంట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బాక్స్ నేనే తినేదాన్ని. ఛీ, వాడి విషయం ముందే చెప్తే నేను వండేదాన్నే కాదు, ఎవరో తినడానికి ఉదయం లేచేదాన్నా. అయినా ఆ వంట పెట్టేనేమో నా కొడుకుని బుట్టలో పడేసుకున్నావు. విజయలక్ష్మి, ఏంటా మాటలు? తను ఇప్పుడు మన ఇంటి కోడలు, కొంచెం మంచిగా మాట్లాడు. మన ఇంటి కోడలే, పైసా కట్నం లేకుండా తయారుగా ఉంటుంది కదా. అత్తయ్య, మీకు మా కుటుంబం సంగతి తెలిసిందే. వాళ్ళు నన్ను చదివించడానికి చాలా అప్పులు చేశారు. ఇంకా ఇప్పుడు కట్నం అంటే ఇచ్చుకోలేరు. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, కొంచెం కొంచెంగా పోగు చేసి మీకు ఎప్పటికైనా ఒక పెద్ద అమౌంట్ ఇస్తాను. నువ్వు ఇచ్చిందెప్పుడు, నేను తీసుకునేదెప్పుడు? ఎప్పుడోలేనమ్మా, నాకెందుకు? ఈ గోలంతా ఎప్పుడు ఉండేదిలే గాని పద తులసి, మనం వెళ్ళి పడుకుందాం. విజయ్, మీ అమ్మ 10 సార్లు కట్నం తేలేదు అని చెప్పి నాన్న మాటలు అంటున్నారు. పైగా నేను ఇంట్లో ఎంత పని చేసినా నాకంటూ ఒక గుర్తింపు లేదు. నువ్వు మా అమ్మ మాటలు ఏమీ పట్టించుకోకు తులసి. తను చాలా మంచిది. ఏదో కోపంలో 1-2 మాటలు అంటుంది అంతే. కోపంలో ఎప్పుడో ఓ మాట అంటే పర్వాలేదు కాని రోజు ఏదో రకంగా నన్ను తిడుతున్నారు. నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా. ఇప్పుడు ఏమంటావు? నేనేమీ అనటం లేదు విజయ్. మనం కొన్నాళ్లు వేరే కాపురం పెడదాం. అప్పటికైనా మీ అమ్మగారికి నా మీద ఉన్న కోపం తగ్గుతుందేమో. పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆడకు. వేరే కాపురం ఏంటి? మా అమ్మా నాన్నకి నేను ఒక్కగానో ఒక్క కొడుకుని. నేను లేకుండా వాళ్ళు ఎలా ఉంటారు? మరి మా అమ్మా నాన్నకు కూడా నేనొక్కదాన్నే కూతుర్ని. మరి నేను లేకుండా వాళ్ళు ఉండటం లేదా? ఇక్కడుంటే మీ అమ్మ నన్ను ఎన్ని మాటలు అంటుందో చూస్తున్నావుగా. నేను మా అమ్మతో మళ్ళీ మాట్లాడతానులే. సరే, చెప్పి చూడు విజయ్. కాని మళ్ళీ మీ అమ్మగారు నన్ను ఇంకొక్క మాట అంటే నువ్వు నాతో పాటు వేరే కాపురం పెట్టాల్సిందే. సరే, ఈ పూటకి పడుకో. మరుసటి రోజు ఉదయాన్నే. అమ్మా, అమ్మా. చెప్పరా, ఏమైంది? ఏం కాలేదమ్మా. నువ్వు 10 సార్లు తులసిని కట్నం తేలేదని చెప్పి మాటలు అనకమ్మా. వస్తున్న జీతం కూడా మొత్తం మన ఇంటికే కదా ఇస్తుంది. మనకి డబ్బులు వస్తున్నాయి కదమ్మా. అయినా కూడా నువ్వు కట్నం అంటుంటే తన మనసు బాధపడుతుంది. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు నేను లేనిదేమైనా అన్నానా? ఏంటి, కట్నం తేలేదు కాబట్టి కట్నం తేలేదు అని అన్నాను. అదే అమ్మా, నువ్వింక తనని ఏది అనకు ప్లీజ్, నా కోసం. నాకేమైనా సరదానా ఏంట్రా? అయినా నువ్వు ఇంత బ్రతిమలాడుతున్నావు కాబట్టి నేనెప్పుడూ అమ్మాయిని ఏమీ అనలేదు. ఇక మీదట కూడా ఏమీ అనను. మీ బ్రతుకు మీరు బతుక్కోండి, నాకెందుకు. థ్యాంక్ యూ అమ్మా. విజయ్, తులసి కలిసి ఆ రోజు ఆఫీస్కి వెళ్లిపోతారు. మరలా ఇంటికి వచ్చిన తర్వాత విజయలక్ష్మి తులసితో, ఏమ్మా తులసి, కాఫీ ఏమైనా చేసుకుని రమ్మంటావా? బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. అయ్యో వద్దత్తయ్య, నేను బాగానే ఉన్నాను. అమ్మా, నాకు కావాలి కాఫీ. సరేరా, తీసుకొస్తాను. మీరిద్దరూ వెళ్లి ఫ్రెష్ అయ్యండి. నేను వంట కూడా వండేశాను. మంచిగా అందరం కలిసి తిందాం. ఏంటి విజయ్, మీ అమ్మలో ఇంత మార్పు? నేను దీన్ని ఊహించలేదు. చెప్పాగా తులసి, మా అమ్మ చాలా మంచిదని. నేను ఉదయాన్నే మాట్లాడాను అమ్మతో. మా అమ్మ ఇంక నిన్ను ఏది అనదు. అవునా? అలా అయితే అంతకు మించి నాకింకేం కావాలి విజయ్. సరే, నేను ఫ్రెష్ అయ్యి అత్తయ్య గారికి వంటలో హెల్ప్ చేయడానికి వెళ్తాను. సరే. అత్తయ్య, మీకేమైనా సహాయం కావాలా? ఏమైనా సహాయం కావాలా? ఇదంతా ఎవరి పని? నీ పని. నేనేదో చేస్తానని చెప్పాను కాని నేనింకేమీ చేయలేదు. మొత్తం వంట అంతా నువ్వే చెయ్యి. కాని నా కొడుకు ముందు మాత్రం నేనే చేశానని చెప్పు. ఇలా ఎందుకు అత్తయ్య చేస్తున్నారు? మీ కొడుకు ముందు ఒకలాగా, నా ముందు ఒకలాగా. మరేం చేయమంటావమ్మా? నీ వల్ల నా కొడుకు ఆ రోజు నాతో వాదనకి దిగాడు. ఇంకొన్ని రోజులైతే నన్ను కొడతాడేమో నీకోసం. అయ్యో, అవేం మాటలత్తయ్య? విజయ్ ఎందుకలా చేస్తాడు? ఏమైనా చేస్తాడు, నీ మాయలో పడి. తులసి అలా బాధపడుతూ వంటంతా పూర్తి చేస్తుంది.
కాని విజయ్కి ఈ విషయం చెప్పదు. అలా రోజులు గడుస్తున్న కొలది విజయలక్ష్మి తులసిల మధ్య గొడవలు పెద్దదవుతూనే ఉంటాయి. కాని తులసి విజయ్కి ఈ విషయం ఎప్పుడూ చెప్పదు. ఇంటి పని అంతా చేసుకుని ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఆఫీస్ నుండి వచ్చాక మళ్లీ ఇంటి పని అంతా చేస్తుంది. కాని విజయ్ మాత్రం తన తల్లి పని అంతా చేస్తుందని అనుకుంటాడు. ఒకరోజు, హలో విజయ్, ఉన్న ఫలంగా ఆఫీస్ నుంచి నువ్వు కోడలు ఇంటికి రండిరా. ఏమైంది నాన్న? ఏమైంది చెప్పండి. ఏమీ లేదురా, అమ్మ బాత్రూంలో కాలు జారి పడిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. అత్తయ్య అత్తయ్య ఎలా ఉంది మీకిప్పుడు? డాక్టర్ కాల్ చేశారా నాన్న? చేశాన్రా, వస్తాను అన్నారు. ఇదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏమైంది? డాక్టర్ గారు, మా అమ్మ బాత్రూంలో కాలు జారి పడిపోయింది. కొంచెం ఏమైందో చూస్తారా? డాక్టర్ విజయలక్ష్మిని పరిశీలించగా, మీ అమ్మగారి నడుముకి బాగా దెబ్బ తగిలింది. ఒక నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరం. అసలు మంచం మీద నుంచి కాలు కింద పెట్టకూడదు. అన్ని మంచం దగ్గరికి తెచ్చి మీ అమ్మని ఒక గాజు బొమ్మలా చూసుకోండి. సరే డాక్టర్. నేను మీ అమ్మగారికి కావలసిన మందులన్నీ రాసిస్తాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్. తన దగ్గర 24/7 ఒక మనిషి ఉంటే మరీ మంచిది. ఇంక నేను వెళ్ళొస్తాను. విజయ్, నేనింక ఉద్యోగం మానేస్తాను. మానేసి అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు తులసి? ఉద్యోగం మానేస్తే ఎలా? మరి మా అమ్మ నీకు ఇన్ని రోజులు కట్నం కోసం బాధ పెట్టింది కదా. ఆ కట్నం డబ్బులు పోగు చేస్తున్నావు కదా. మరి ఇప్పుడు ఇంక కట్నం డబ్బులు ఎలా ఇస్తావు? ఏం మాట్లాడుతున్నావు విజయ్? ఇప్పుడు మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు మీ అమ్మగారికి డబ్బు కన్నా పక్కన ఒక మనిషి ఉండడం చాలా ముఖ్యం. కట్నం డబ్బులే కదా. నేను అత్తయ్య గారికి బాగున్నాక మళ్లీ ఉద్యోగం జాయిన్ అవుతాను. అప్పుడు డబ్బులు సంపాదించి అత్తయ్య గారికి ఇస్తాను. అత్తయ్య గారు నన్ను ఆ మాత్రం అర్థం చేసుకుంటారు. నన్ను క్షమించమ్మా తులసి. నేను ఇన్ని రోజులు నానా మాటలని బాధ పెట్టా. కాని నాకు బాగోలేదని తెలిసి నువ్వు నీ ఉద్యోగం వదలడానికి కూడా సిద్ధపడ్డావు. నేను ఎప్పుడూ కట్నం కోసం బాధ పెట్టాను. నీ విలువ తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, అవేం మాటలు? మీరు నాకు కన్నతల్లి లాంటివారు. మీరేం బాధపడకండి. మీరు చాలా త్వరగా కోలుకుంటారు. నేను అప్పటి నుండి మళ్లీ ఉద్యోగానికి వెళతాను. అలా అప్పటి నుండి తులసి అత్తయ్య గారిని బాగా చూసుకుంటుంది.